నమస్తే. తెలుగు భాషాభిమాన మిత్రులకు విజ్ఞప్తి. తెలుగు భాష వయసు 2000 సంవత్సరాలు పైమాటే. 11వ శతాబ్దంలో నన్నయ్య తెలుగు వ్యాకరణం సమకూర్చి సంస్కృతంలో ఉన్నటువంటి మహాభారతాన్ని తెలుగులోకి అనువాదం చేయడం జరిగింది. మహాభారతం మన తెలుగులో మొట్టమొదటి వ్యాకరణం. అది పద్య, గద్య, ఇతిహాసం. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, గత 5-6 రోజులుగా ఆంధ్రప్రదేశ్లో తెలుగు భాషా మాధ్యమం పూర్తిగా తీసివేసి ఆంగ్ల మాధ్యమం ద్వారా విద్యాభ్యాసం ఉంటుంది అంటున్నారు. అందుకని మనం అందరం కూడా ఒక విషయాన్ని ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది. మనందరం మెచ్చే నాయకుడు శ్రీకృష్ణదేవరాయలు. ఆయన దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పడం జరిగింది. అలాంటి తెలుగు భాషని విద్యాభ్యాసం మాతృభాష ద్వారా విద్యాభ్యాసం చేయకపోతే ఎలా అని చెప్పి నాకు అనిపిస్తుంది. అయితే ఈ మధ్య కొన్ని దేశాలు, మన దేశంలో కూడా పరిశోధన జరిగింది. మాతృభాష ద్వారా విద్యను అభ్యసించడం వల్ల జ్ఞానము, తెలివి, పదునైన ఆలోచనలు పెరుగుతాయని చెప్పి ఎన్నో పరిశోధనలు తేలింది. అంతెందుకు, అసలు మనం అభ్యసించే విద్యా విధానమే మెకాలే విద్యా విధానం. దీన్నే తీసేసి మన స్వదేశీ విద్యా విధానాన్ని తీసుకురావాలని చెప్పి ఎన్నో ఆందోళనలు ప్రస్తుతం జరుగుతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో మనం మాతృభాషను రద్దు చేసి ఆంగ్ల మాధ్యమాన్ని తీసుకొస్తే ఎంతవరకు ఇది మన పిల్లలకు అర్థమవుతుందని చెప్పి నాకు అనిపిస్తుంది. ప్రస్తుతం ఉన్నటువంటి పాఠశాలల్లో కూడా విద్యార్థులు చదువుకోవడానికి ఉపాధ్యాయులకు పూర్తి వసతులు లేవు. దానికే ఇంకా చాలా మనం ఖర్చు చేయాల్సి. అలా అని చెప్పి మనం ఆంగ్ల మాధ్యమాన్ని తీసుకొచ్చి ప్రవేశపెడితే ఆంగ్ల మాధ్యమానికి సంబంధించిన పుస్తకాలు కూడా చాలా ఉంటాయి. ఆ పుస్తకాలని కొనడానికి తల్లిదండ్రుల మీద మరియు పిల్లల మీద కూడా ఆ భారం పడే అవకాశం చాలా ఉంది. అంతెందుకు, అలా అని చెప్పి మన ప్రభుత్వమే వాటిని ఉచితంగా ఇచ్చే అవకాశం ఉందా అంటే అలా అని లేదు. ప్రస్తుతం ఆర్థిక లోటు, ఇవన్నీ చాలా మనకు సమస్యలు చాలా ఉన్నాయి. కాబట్టి అలా చేయడం కూడా జరగదు. అలాంటి పక్షంలో ఈ మాతృభాష మాధ్యమాన్ని రద్దు చేసి ఆంగ్ల మాధ్యమాన్ని తీసుకురావడం ఎంతవరకు సమంజసం అని చెప్పి నాకు అనిపిస్తుంది. అదేవిధంగా పక్క రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకుంటే తమిళనాడు, అది మాతృభాష మీద చాలా ఇంట్రెస్ట్, అభిమానం చెప్పి చూపిస్తుంది. అదేవిధంగా మనం ఎందుకు మన మాతృభాషను డెవలప్ చేసుకోకూడదు, మన మాతృభాష ద్వారా విద్యాభ్యాసం ఎందుకు తెలుసుకోకూడదు అని చెప్పి అనిపిస్తుంది. దీనికి ఒక విషయం చెప్తాను. మాతృభాష అనేది కళ్ళు లాంటిది, పరభాష అనేది అద్దాలు లాంటివి. మనం పుట్టగానే కళ్ళద్దాలతో పుట్టాం. కేవలం మనకి ఎప్పుడు అవసరం అవుతుందో అప్పుడు మాత్రమే కళ్ళద్దాలు ధరిస్తాం, తర్వాత కళ్ళద్దాలు తీసేస్తాం. కాబట్టి పరభాష కూడా అలాంటిది, ఆంగ్ల భాష కూడా అలాంటిది. ఎప్పుడైతే మనకు ఆంగ్లం కావాలో అప్పుడు మాట్లాడాలి. అంతేగాని ఎట్టి పరిస్థితుల్లో ఎప్పుడు పడితే అప్పుడు ఆంగ్లాన్ని మాట్లాడాల్సిన అవసరం లేదు. అవసరం అనిపించినప్పుడు మాట్లాడదాం, కళ్ళజోడులాగా ధరిద్దాం. అంతేగాని ఈ పిచ్చి పోకళ్ళు పోతే మనందరికీ కూడా చాలా ప్రమాదం. ఎందుకంటే చేప నీళ్ళలో మాత్రం ఎదగలదు, దాని సహజ ప్రవృత్తి అది. తీసుకెళ్ళి పాదరసం లిక్విడ్గా, వాటర్గా స్టేట్లో ఉంటుందని చెప్పి పాదరసంలో పడేసామనుకోండి చేపని, అది చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుగు మాతృభాష ద్వారానే విద్యాభ్యాసం జరగాలని చెప్పి మనం అందరం కోరుకోవడం సహజం. అంతెందుకు, మన కలాం గారు మాతృభాషలోనే విద్యాభ్యాసం చేసి ప్రపంచ స్థాయి శాస్త్రవేత్తగా ఎదిగారు. అదేవిధంగా మన విజయవాడకు చెందినటువంటి కానూరు లక్ష్మణరావు గారు, వారు కేఎల్ రావు గారు, వారు కూడా మాతృభాష ద్వారానే విద్యాభ్యాసం చేసి గొప్ప ఇంజనీర్ అయ్యారు. అటువంటి వాళ్ళందరినీ మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఇంతెందుకు, ప్రపంచ స్థాయిలో గొప్ప ముఖ్యమంత్రి, సాంకేతిక విభాగంలో ఎంతో నైపుణ్యం సాధించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుగు భాషలోనే, మాతృభాష ద్వారానే విద్యాభ్యాసం చేశారు. కాబట్టి కనీసం ప్రాథమిక విద్యాభ్యాసం వరకు కూడా మాతృభాషని కొనసాగించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఎప్పుడూ కూడా ప్రభుత్వ ఆధీనంలో మాతృభాష విద్య, అదేవిధంగా వైద్యం కూడా ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటే బాగుంటుందని చెప్పి నేను తెలియజేసుకున్నాను. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నాకు చాలా తక్కువ తెలుసు, కానీ నాకన్నా మీకు చాలా ఎక్కువ తెలుసు. మంచివాడు ఎప్పుడు కూడా మాట్లాడకుండా ఉండకూడదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు తెలిసింది మాట్లాడండి, ఓపెన్ అవ్వండి. దయచేసి అందరూ కూడా మీరు మాట్లాడాలి. మనందరం మన మాతృభాషని రక్షించుకోవాలి. జై హింద్.